నుంచి we have acting. Teddy's acting is very well, and movie very powerful. Children's and families எல்லாரும் அழகாக பார்க்கக்கூடிய படம். குழந்தைங்களுக்கு நல்லா பிடிக்கிற படம்னா டெடி. டெடி தமிழில் அதே பட்டின் பண்ணியிருக்காங்க. சூப்பராக இருக்குது. ஃபைட்ஸும் அதிகமாக இருக்குது. இந்த கேரக்டர் பண்ணதுக்கு நான் ரொம்ப சந்தோஷப்படுறேன். Wait is over. We have been waiting for this film since almost a year now. I've been eating Samsar head every month possibly, like so when the film is releasing, and he used to always just send that smiley emoji with soon. So yeah, the time is here and we are very very excited, and I'm sure that you're gonna love this film and this will be the best time of your welcome everybody. Thank you so much for being here. I did not come prepared with a speech, but my heart is filled with so much gratitude today because seeing such a turnout, all of you here to support our film and to learn more about Buddy. This film has been made with a lot of love and hard work, and our director, sir, has carried so much with him and the pride with which he's made this film. I know you're all going to enjoy thoroughly. This film is made with love, of course, and it's made for children, for adults, for youngsters, for couples, for individuals, for everybody. So I request and urge all of you. ఒక హెల్మెట్ పైన వేసేస్తే ఏమి అనిపించదు, ముందు ఏమీ కనిపించదు. అయినా కూడా డైరెక్టర్ గారు తనకి సీన్ చెప్పి ఫస్ట్ ఆయన యాక్ట్ చేసి తర్వాత తనకి చెప్పేవాడు. తను అది వేసుకొని అంటే ఎంత భయంకరమైన ఎండలో తను చేసాడు అంటే షాట్ తీయాలి తొందరగా. ఆ కాస్ట్యూమరు ఆ హెల్మెట్ పెట్టేటప్పుడు లోపల సెట్ చేస్తున్నప్పుడు కన్నుకు తగిలి గోరు ఒక 5 రోజులు కన్ను ఓపెన్ చేయలేకపోయాడు. అయినా కూడా అలా షూటింగ్ చేశాడు. తను అంత కష్టపడ్డాడు గోకుల్. అండ్ అలాగే ఇక డైరెక్టర్ గారి గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి మీ అందరికి తెలుసు. ఇక మా శిరీష్, అలాగే మా హీరోయిన్స్ ఇద్దరు. అండ్ రియల్ లైఫ్లో 3 నగరాల్లోనూ నేను ఆడియన్స్తో పాటు కూర్చుని సినిమాని స్టార్ట్ టు ఎండ్ వరకు చూశాను. సో మేము ఏదైతే సినిమా తీస్తున్నప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఇక్కడ నవ్వుతారు, అక్కడ నవ్వుతారు, అక్కడ ఎంజాయ్ చేస్తారు అని ఆశించాము. సేమ్ అలాంటి రిజల్టే వచ్చింది. సో మేము చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ చాలాసార్లు ఈ మధ్యన నేను మా ఫ్రెండ్స్ వీళ్ళు కొన్నిసార్లు వేరే బాగా నచ్చిన సినిమాల గురించి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో స్టోరీస్ పెడుతున్నారు. పెట్టి సినిమా రిలీజ్ అయిన రోజు లేదా తర్వాత రోజు ఫోన్ చేసి యారా బాగా ఎలా ఉంది సినిమా, ఏం చూసావు ఏంటంటే, లేదు భయ్యా చూడలేదు అన్నాడు. ఎందుకు అంటే, లేదు 2వ వారం చూద్దాం అనుకున్నాను. 2వ వారం ఎందుకని, మొదటి వారం టికెట్ ప్రైస్లు మరి కొంచెం ఎక్కువ ఉన్నాయి అంటే 4-5 వెళ్ళాలి కదా, సో సెకండ్ వీక్ వెళ్తే వర్కౌట్ అవుద్ది అనుకున్నాను. అంత ఇష్టపడినోడు సినిమా రిలీజ్ ముందు స్టోరీలు పెట్టిన వాళ్ళు మా స్టాఫ్ కానీ వీళ్ళు కానీ కానీ సినిమాకి వెళ్ళడానికి కొంచెం జంకుతున్నారు. ఏంటి అని అడిగితే టికెట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది కదా భయ, చూసుకుని సెకండ్ వీక్ వెళ్దాం. సెకండ్ వీక్ మళ్ళీ నార్మల్ టికెట్స్ చేస్తున్నారు. సో అలా ఉండొద్దు. ఫ్యామిలీస్ కిడ్స్ని తీసుకుని అందరూ ఈ సినిమాని థియేటర్లో చూడాలని మేము తీసాము.